అసలు నేను ఒక ఆర్టీఐ వేద్దాం అనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాంచెల్లి ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో సభలలో కానీ కార్యక్రమాల్లో కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్పీచ్లలో వితౌట్ కేసీఆర్ వితౌట్ బీఆర్ఎస్ ఏదైనా స్పీచ్ ఉందా అని ఒక ఆర్టీఐ వేద్దామని అనుకుంటున్నా. ఎన్నిసార్లు ఆయన అంత చేసి ఇంత చేసినట్టు కొన్ని చూపిస్తావా మా కళ్ళ కంటే అది లేదు. నోటి మాటలతోటే పబ్బం గడుపుతుంది 32 నెలల నుంచి. వాళ్ళది బయటికి తీసింది లేదు, చూపెట్టింది లేదు. ఏమైనా మీ నోటి మాటలలో అవినీతి తప్ప బయట అవపడట్లేదు. వాళ్ళది ఏం చేయాలి? ప్రజలు విని 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 బోర్ కొడుతుంది మాకు మీ స్పీచ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పే స్పీచ్ విని బోర్ కొడుతుంది, చెవులు వస్తున్నాయి. 32 నెలల నుంచి మీ స్పీచ్ లో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రతిపక్షం తప్ప ఇంకో మాట లేదు. అది ఇని 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 బోర్ కొడుతుంది. రేవంత్ రెడ్డి స్పీచ్ వినాలంటే పిచ్చిలేస్తుంది. ఏముంటది? ఆ చుట్టూ తిరిగి ముఖ్యాలు చుట్టూ తిరిగి వచ్చి చూపెట్టినట్టు మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి కేసీఆర్ బీఆర్ఎస్ తిట్టడం తప్ప ఈయన చేసిన పని చెప్పుడు ఉండదు, రేపు చేయబోయే పని చెప్పుడు ఉండదు.